सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం. తైత్రీయోపనిషత్ 3 వల్లుల్లో 2 వల్లులు పూర్తి చేశాం. మొదటిది శిక్షావల్లి, 2 బ్రహ్మానందవల్లి లేక బ్రహ్మవల్లి లేక ఆనందవల్లి అని పేరు. తైత్రీయోపనిషత్తులో మహానారాయణ ఉపనిషత్ నారాయణవల్లి అని కూడా ఉన్నది. కానీ ముఖ్యంగా ఈ 3 వల్లులు మాత్రమే బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కనుక ఇప్పుడు మనం భృగువల్లి అనేటటువంటి 3వ వల్లిలో ప్రవేశిస్తున్నాం. భృగువల్లి అనేటువంటిది దాదాపు శిక్షావల్లి లాగానే ఉంటుంది. శిక్షావల్లిలో సాధనాలు చెప్పబడినాయి, కొన్ని ఉపాసనలు చెప్పబడినాయి. అదేవిధంగా భృగువల్లిలో కూడా సాధనలు ఉపాసనలు చెప్పబడుతున్నాయి. ఇక్కడ కూడా 1 నుండి 6 అనువాకాలు పంచకోశ వివేకాన్ని గురించి మాట్లాడుతున్నాయి. 1 నుండి 6 అనువాకములు పంచకోశ వివేకం. మొదటి అంశం ఇది. ఈ వల్లిలో 2వ అంశం ముఖ్యంగా చెప్పబడింది ఏమిటంటే గురువు యొక్క ప్రాముఖ్యత, గురువు యొక్క ఆవశ్యకత. బ్రహ్మ విద్యను పొందడానికి గురువు చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని ఈ వల్లిలో చూస్తాం మనం. శిక్షావల్లిలో బ్రహ్మవల్లిలో గురు శిష్య సంవాదం లేదు, ఉపనిషత్తు మాత్రమే చెప్పింది అదంతా కూడా. కానీ ఈ వల్లిలో గురు శిష్య సంవాదం వస్తుంది. కనుక దానివలన మనకేం తెలుస్తుంది? బ్రహ్మ విద్యను పొందడానికి గురువు చాలా అవసరం అనే విషయం వెల్లడి అవుతుంది. ఇది 2వ అంశం. 3వ అంశం ఈ వల్లిలో చెప్పబడినది ఏమిటంటే విచారణ లేక తపస్సు అనేటువంటిది చాలా అవసరం. విచారణ ఇంగ్లీష్లో ఎంక్వైరీ అంటారు. విచారణ లేక తపస్సు చాలా ఆవశ్యకత బ్రహ్మ విద్య పొందడానికి అని మనకు తెలుస్తుంది. ఈ శిక్షావల్లిలో చెప్పినటువంటి సాధనలు దేనికి చెప్పబడినాయి అంటే జ్ఞాన యోగ్యత ప్రాప్త్యర్థం, సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్త్యర్థం. జ్ఞాన యోగ్యత పొందాలి అంటే శమదమాది షట్క సంపత్తి లేకుండా మనిషికి జ్ఞానం రాదు. కనుక అదేవిధంగా భృగువల్లిలో కూడా ఈ బ్రహ్మ విద్యను పొందాలి అంటే సాధనాలు తప్పనిసరి. తపస్సు చాలా అవసరం అన్నారు. తపస్సు మాత్రమే కాదు, అనేక విలువల గురించి కూడా ఈ యొక్క వల్లిలో మనం చూస్తాం. విలువలంటే అన్నదానం చేయడం, అటువంటి విలువలు మొదలైనటువంటివి చెప్పబడతాయి. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి వల్లి. ఈ సాధనలన్నీ కూడా సాక్షాత్తుగా మనిషికి బ్రహ్మ విద్యను ఇవ్వలేవు. ఏ సాధనలు అయినప్పటికీ కూడా వ్రతాలు, ఉపాసనలు, విలువలు, ఈ శమదమాది షట్క సంపత్తి ఇవన్నీ కూడా
సాక్షాత్తుగా బ్రహ్మ విద్యనిస్తాయా అంటే కాదు. సాక్షాత్ కారణం కాదు. మరి ఏమిటి వాటి వల్ల ప్రయోజనం అంటే అవి ఆరాత్ ఉపకారకం అన్నారు. పరంపరా కారణం. బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఈ సాధన చతుష్టయ సంపత్తి కానీ ఉపాసనలు కానీ మరి ఏమైనా సరే పరంపరా కారణం అంటారు. పరంపర అంటే నేరుగా మనకు ఫలితాన్ని ఇవ్వకుండా పరోక్షంగా సహాయపడతాయి. అవి పరోక్షంగా మనకు సహాయపడతాయి. ఉదాహరణకి మనకు ఆరోగ్యంగా ఉంటే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నాం. ఆరోగ్యంగా ఉంటే ఖలు ధర్మ సాధనం అంటే పురుషార్థాలన్నిటినీ సాధించవచ్చు అన్నాం. అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన అవన్నీ వచ్చేస్తాయా? నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు మోక్షం వస్తుందండి అని అంటే ఎట్లా ఉంటుంది? ఆరోగ్యంగా ఉండడం వల్ల నువ్వు శాస్త్రాన్ని చదవడానికి నీకు అర్హత వస్తుంది కనుక అప్పుడు మోక్షం వస్తుంది. కనుక ఇవన్నీ కూడా ఆరాత్ అంటారు. సంస్కృతంలో ఆరాత్ ఉపకారం అంటే పరంపరగా పరోక్షంగా ఇవన్నీ ఉపయోగపడతాయి. మరి సాక్షాత్తుగా ఉపయోగపడేది ఏమిటి అంటే గురు ఉపసదనం, శాస్త్రశ్రవణం. గురు ఉపసదనం అంటే గురువు దగ్గరికి వెళ్ళడం, గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత శాస్త్రం చదవడం. ఈ రెండు సాక్షాత్తుగా బ్రహ్మ విద్యకి ఉపయోగపడతాయి. అర్థమైందా? అవి రెండు కూడా ఈ యొక్క తైత్రీయోపనిషత్తులో మనం చూస్తాం. సాధనలు చెప్పబడినవి, ఉపాసనలు చెప్పబడినవి. సాధనలు అంటే విలువలు. ఏ ఏ విలువలు పాటించాలి వ్యక్తి. విలువలు పాటించని వాడికి బ్రహ్మజ్ఞానం రాదు. అంటే ధార్మికమైన జీవితం కావాలి. ధార్మికమైనటువంటి నడవడిక విలువలు అంటాం. అదేవిధంగా కొన్ని క్రమశిక్షణలు కావాలి, డిసిప్లిన్స్ అంటాం. ఆ క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం ఉంటేనే ఉపాసనలు అన్నమాట. అవన్నీ ఉపాసనల ద్వారా, వ్రతాల ద్వారా ఇవన్నీ ఉన్నప్పుడే ఆ వ్యక్తికి జ్ఞాన యోగ్యత లభిస్తుంది. కనుక విలువలు కావాలి, విలువలతో కూడిన జీవితం, క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం, ఇవన్నీ కావాలి. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. కనుక ఇవన్నీ ఉన్నప్పుడే వ్యక్తికి వేదాంత శాస్త్రం వంటపడుతుంది. అది మనసులో పెట్టుకొని ఉపనిషత్తు ఎప్పుడు కూడా మనకు రెండు చెప్తూ ఉంటుందన్నమాట. విలువలు, క్రమశిక్షణాయుతమైన జీవితం చెప్తూ ఇవి ఉంటే నీకు అవి వస్తుంది. ఇవి రెండు ఏమైతే అప్పుడు పరంపరా కారణం మోక్షానికి. మోక్షాన్ని పొందకుండా ఇవి మాత్రమే చేస్తూ ఉంటే ఉపాసనలు, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి నుండి నేను అన్ని విలువలు పాటిస్తాను అని అన్నాం అనుకోండి, దేని కొరకు? కనుక ఈ యొక్క జీవితం మనకు మోక్షానికి ప్రయత్నం చేసేటట్లుగా ఉండాలి. కానీ మానవ సేవ మాధవ సేవ అని అంటారు. మానవులకు సేవ చేయడమే మాధవుడికి సేవ. కనుక మానవ సేవ చేస్తే చాలు, మోక్షం కోసం ఏమి చేయక్కర్లేదు, ఆయనే ఇస్తాడు మోక్షం అన్నాడు. ఇది పరంపరా కారణం. గురువు దగ్గరికి వెళ్ళాలి, చదవాలి, సాక్షాత్ కారణం. అర్థమైందా? ఇది చెప్పిన తర్వాత గురు ఉపసదనం, తర్వాత విచారణ లేక తపస్సు. అంటే ఏమిటి తపస్సు అంటే? ఇక్కడ దాని గురించి ఆలోచించడం, ఎంక్వైరీ చేయడం అన్నమాట. ఇది విశేష కారణం అంటారు, సాక్షాత్ కారణం. ఈ గురు ఉపసదనం ఎందుకు అనేటువంటిది వస్తే ఆచార్యవాన్ పురుషో వేద అన్నారు. గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలండి అని అంటే, గురువు లేని వాడికి ఆ యొక్క విద్య లభించదు. ఫిజిక్స్ చదవాలన్నా, కెమిస్ట్రీ చదవాలన్నా గురువు దగ్గరికి వెళతాం. ఆచార్యవాన్ అంటే గురువు కలిగిన వాడే, పురుష ఆ వ్యక్తి మాత్రమే వేద తెలుసుకోగలుగుతాడు.
ఆచార్యవాన్ పురుషో వేద అనే విషయాన్ని మనకి భృగువలిలో చూస్తాం. చాలా ముఖ్యం. ఎందుకు చెప్పబడింది అది అంటే, చాలామంది వారికి సొంతంగా పుస్తకాలు చదువుతూ ఎన్లైటన్మెంట్, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్, సెల్ఫ్ రియలైజేషన్ వీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మేధావులు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా, బాగా విద్యావంతులైన వాళ్ళు కూడా తమంతట తాముగా ప్రయత్నిస్తూ ఉంటారు. దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, సామాన్యంగా కాదు. అమాయకులు, చాలా అమాయకులు అన్నమాట. ఏ విషయంలో అంటే ఈ విషయంలో, బ్రహ్మ విద్యా విషయంలో అమాయకులు. అలా పుస్తకం చదివితే వచ్చేది కాదు ఈ బ్రహ్మజ్ఞానం అని తెలియదు వారికి. శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ న కుర్యాత్ అంటుంది శాస్త్రం. శాస్త్రజ్ఞోపి, ఎంత శాస్త్రం చదివినవాడైనా, ఎన్ని విద్యలు సంపాదించినా, ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ, ఎన్ని ఎంపీ ఎంఫిల్ పిహెచ్డీలు చదివినప్పటికీ, ఎంత సైంటిస్ట్ అయినా, ఎంత రీసెర్చర్ చేసేవాడైనా సరే, శాస్త్రజ్ఞోపి, ఏ శాస్త్రాలు చదివినవాడైనా, బ్రహ్మాన్వేషణం, బ్రహ్మ విచార, బ్రహ్మమును తెలుసుకోవాలి, ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకోవడం, బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ, స్వతంత్రంగా, గురువు లేకుండా, గురువు సహాయం లేకుండా, గురువు దగ్గరికి వెళ్ళకుండా, నా కుర్యాత్ చెయ్యకూడదు. శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ న కుర్యాత్. ఈ విషయం వారికి తెలియదు, అందువల్ల వారి జీవితం అంతా వృధా చేసుకుంటూ ఉంటారు. చేసుకోవడమే కాదు, అన్ని పుస్తకాలన్నీ చదివి వారికి తెలుసు అనుకొని అదే ప్రజలకు బోధిస్తూ ఉంటారు. గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళను నడిపినట్లుగా. అంధేనైవ నీయమానా యథాంధాః. కనుక అటువంటి వారి దగ్గర చదివేవారు, అలా బోధించేవారు కూడా మూర్ఖులు అని చెప్పి శాస్త్రం పట్టించుకోవద్దు అంటుంది వాళ్ళని చూసి. కనుక నేను ఒక గురువు దగ్గర చదువుతున్నాను అంటే ఆ గురువు గారు శాస్త్రం ఏ గురువు గారి దగ్గర చదివారు అని తెలుసుకోవాలి, ఆయనకు గురువు ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి. అధిక కాలం గురువు దగ్గర శాస్త్రాన్ని చదివి వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పగలరని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే ఆ గురువు గారు మాత్రమే సక్రమంగా బోధించగలరు. కానీ అందరు గురువులు అన్నమాట. అంటే భారం, గురువు అంటే భారం అని అర్థం. ఫిజికల్ వెయిట్ భారంగానే ఉంటారు. వాళ్ళకి తెలిసిన విద్య కూడా వాళ్ళకి భారం, భూమికి భారం. కనుక శాస్త్రాల్లో రెండు రెండు కొటేషన్లు తీసుకొని వాటి మీద ఉపన్యాసాలు ఇవ్వడం కాదు బ్రహ్మాన్వేషణం అంటే. శాస్త్రంలో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో అక్కడక్కడ కొటేషన్లు తీసుకొని ఆ పుస్తకాల్లో అక్కడక్కడ కొన్ని పారాగ్రాఫ్లు చదివి నోట్ చేసుకొని పాయింట్స్ అన్నీ అలా చెప్పడం అనేది బ్రహ్మ విద్యా బోధన కాదు. అది ఏదో నాకు తెలుసు అనేటటువంటి గర్వంతో, ప్రజలందరికీ తెలియాలనే గర్వంతో చెప్పుకునేటటువంటి బోధనే కానీ అది బోధన కాదు. దానికి మనం విలువను ఇవ్వకూడదు. అందుకని మనం చదివేటప్పుడు మనకంటూ కొంత ఆలోచన ఉండాలి. ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, ఏమిటి అనేటువంటిది విచక్షణ కావాలి మనిషికి. అటువంటివన్నీ మనకి ఈ యొక్క గ్రంథంలో భృగువలిలో తెలుస్తాయి. కనుక ఆచార్యవాన్ పురుషో వేద అనేది ఒక విషయం ముఖ్యమైనటువంటిది గమనించాలి. రెండో విషయం మనం గమనించవలసింది ఏమిటంటే, ఈ పరంపర, ఈ సంప్రదాయం, గురువుగారు తన గురువుగారి దగ్గర చదువుకున్నారు, ఆ గురువుగారు మరొక గురువుగారి దగ్గర చదువుకున్నారు, ఆ గురువుగారు ఇట్లా భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటిది పరంపర, ఇది సంప్రదాయం అంటారు. సమ్యక్ ప్రదీయతే అంటే ఒక గురువు నుంచి వారి శిష్యుడికి ఇవ్వబడింది.
ఆ శిష్యుడు మళ్ళీ గురువయ్యి తన శిష్యులకు ఇచ్చాడు. ప్రదీయతే, ఇవ్వబడింది. ఎలా చక్కగా పద్ధతిగా ఇవ్వబడింది, సిస్టమేటిక్గా ఇవ్వబడింది. అంతేగాని ఏదో కనెక్షన్ లేకుండా క్రిందటి వారం చెప్పిన దానికి ఈ వారం చెప్పేదానికి రేపొచ్చి చెప్పేదానికి సంబంధం లేకుండా ఉండదు. అది సమ్యక్ ప్రదీయతే. షడ్లింగ వాక్యాలు, లింగం అంటే 6 లింగాలు ఉంటాయి, అవి చెప్పాలి, ప్రమాణాలు చెప్పాలి, దానికి పద్ధతి ఉంటుంది అంతా కూడా. ఆ పద్ధతిలో చెప్పడమే సంప్రదాయం అంటారు. అందుకని ఏ గురువు చెప్పినా తన సొంత సాహిత్యం కానీ, సొంత పద్ధతి కానీ, సొంత సంప్రదాయం కానీ లేదు. నేను ఇన్వెంట్ చేశాను అని చెప్పడానికి ఏమీ లేదు అసలు. మా గురువు గారు ఏం చెప్పారు అవన్నీ చదవడానికే, అవన్నీ చదివి చెప్పడానికే ఈ జీవితం చాలదు. మా గురువుగారి దగ్గర నేను చదివిందంతా చెప్పడానికి నాకు ఈ జీవితం చాలదు. ఇంకా నేను ఎక్కడ ఇన్వెంట్ చేసేది అసలు? వారు ఏదైనా వదిలిపెడితే కదా నేను ఇన్వెంట్ చేయడానికి. వారు ఎక్కడన్నా వదిలిపెడితే కదండి నేను చెప్పడానికి. మా గురువుగారు చెప్పేది కూడా వారి గురువుగారి దగ్గర నుంచి చదువుకున్నదే కానీ వారు సొంతగా ఇన్వెంట్ చేసేది ఏమీ లేదు. కనుక ఎవరి గొప్పతనము కాదు ఇది. దీన్నే సంప్రదాయం అంటాం. కనుక వ్యక్తికి ప్రాధాన్యత లేదండి. వ్యక్తికి ప్రాధాన్యత లేదు, ఉండకూడదు. శాస్త్రమే ప్రాధాన్యం, ఆ భగవంతుడే ప్రాధాన్యం. భగవంతుడి దగ్గర నుంచి వచ్చినది సంప్రదాయం అంటారు. సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్య. ఆ మహానీయులైనటువంటి ఋషుల దగ్గర నుంచి వచ్చినది. వారికి మనం రుణపడి ఉన్నాం. ఇంకా ఏవైనా తప్పులు దోషాలు ఉంటే అవన్నీ మన కాంట్రిబ్యూషన్, ఆ గురువు యొక్క కాంట్రిబ్యూషనే. కానీ ఏవైనా మంచి విషయాలు ఉంటే అవంతా వాళ్ళు ఇచ్చినవే గొప్పతనం అన్నారు. కనుక ఇటువంటిది సంప్రదాయం అన్నారు. సమ్యక్ ప్రదీయతే ఇవ్వబడినది అన్నప్పుడు గురు శిష్య పరంపర 2 విధాలు. సన్యాసి గురువు సన్యాసికి ఇవ్వడం, తండ్రి కొడుకుకి ఇవ్వడం, పితుః పుత్రః. తండ్రి కొడుకులకు ఇచ్చేటటువంటి బోధన ఒక రకం. గృహస్థుడైనటువంటి జ్ఞానులైనటువంటి ఋషులు వారి పుత్రులకు ఈ ఆత్మవిద్యను ఇచ్చారు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, అహం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. 4వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో కృష్ణ పరమాత్మ, హే అర్జున, ఈ యొక్క ఆత్మవిద్యను నేను ఆ వైవస్వన్ అంటే సూర్యభగవానుడికి నేను ఇచ్చాను. ఆ సూర్యుడు మనువుకి ఇచ్చాడు, మనువు ఇక్ష్వాకుకి ఇచ్చాడు. అట్లా వస్తున్నది పరంపరగా. అది గృహస్థ పరంపర. అదేవిధంగా సన్యాసులైనటువంటి సనకసనందనాదులు వారి శిష్యులకు బోధించారు. అలా వచ్చింది పరంపర. అన్నిటికంటే రిలయబుల్ పరంపర ఏమిటి అంటే బెస్ట్ తండ్రి కొడుకుకు బోధించడం. ప్రతి తండ్రి తన కొడుకు బాగా చదువుకోవాలనుకుంటాడు. తండ్రి ఫిజిక్స్ లెక్చరర్ తండ్రి దగ్గర చదివిన దానికంటే చదవడం గొప్ప, లేకపోతే బయట గురువు దగ్గరికి వెళ్ళి చదవడం గొప్ప అంటే తండ్రి దగ్గర చదవడం మహా గొప్ప అన్నాడు. ఎందుకంటే తండ్రి బోధించాడు అంటే ఇంకా దానికి తిరిగేముందండి కదా. తన కొడుకుకి మొత్తం విద్య ధారపోస్తాడు. దట్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. అది గృహస్థ పరంపరలో వస్తుంది. సన్యాసి పరంపర అంటే ఇంకా సన్యాసులు వాళ్ళు సన్యాసులై ఉండడం వల్ల వారికి అనంతమైన జ్ఞానం ఉండడం వల్ల సన్యాసి శిష్యులకు ఇవ్వడం, అదొక పరంపర. కనుక తండ్రి కొడుకుకి ఇవ్వడం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది. అదే ఇక్కడ మనకు భృగువల్లిలో భృగు మహర్షి తండ్రి అయినటువంటి వరుణుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ విద్యని అడుగుతాడు. నాకు ఆ బ్రహ్మను గురించి చెప్పవలసినది అని. ఆ విషయం ఇక్కడ చాలా ముఖ్యం. తండ్రి దగ్గర బ్రహ్మ విద్యని నేర్చుకోవడం. ఉపనిషత్తుల్లో అనేక చోట్ల శిష్యులు తండ్రి దగ్గరే నేర్చుకున్న వాళ్ళే. ఉద్దాలక, శ్వేతకేతు
అనే విధంగా అనేక మంది నేర్చుకున్నారు. కనుక ఇదొక ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలి. భృగువల్లిలో భృగు అనే వల్లి అని పేరు ఎందుకు వచ్చిందంటే భృగు మహర్షి భృగుర్వై వారుణి అని వస్తుంది. వరుణుడు అనేటువంటి ఋషి యొక్క పుత్రుడు వారుణి. వరుణస్య అపత్యం పుమాన్ వారుణి అని శిష్యుడి పేరు. ఆ శిష్యుడు మరొక పేరు భృగు అని పేరు. భృగు. ఆ భృగు మహర్షి అన్ని శాస్త్రాలు చదువుకున్నప్పటికి కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట ఈ విద్యని. ఆ విషయం మనకు సంప్రదాయం ఎలా వచ్చిందని చెప్పడానికి ముఖ్యమైన సూచన ఇది. తర్వాత ఇంకొక విషయం మనకు తెలిసేది ఏమిటంటే ఈ యొక్క భృగువల్లిలో తండ్రి అయినప్పటికీ కూడా ఆ గురువు వేరే గురువు అయినప్పటికీ కూడా ఎవరైనా కావచ్చు, శ్రద్ధతో వెళ్ళాలి అని చెప్తుంది. మా నాన్నే కదా భుజం మీద చెయ్యేసుకొని చదువుతాను అని అనకూడదు. కనుక శ్రద్ధతో చదవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధతో వెళ్ళాలి. ఎప్పుడు ఉపనయనం అయిన తర్వాత వేద విద్య అభ్యసనం చేయాలి. ఫస్ట్ తండ్రి ఏం చెప్పాలి? ధర్మాన్ని గురించి చెప్పాలి. ధార్మికమైన జీవితం ఏమిటి, ధర్మం అంటే ఏమిటి, ఎలా ఉండాలి అన్నీ నేర్పుతూ తరువాత ఈ బ్రహ్మ విద్యని చెప్పాలి. దానికి ఒక సూచన ఉంది. కొడుకైనా సరే మా అబ్బాయే కదా నీకు బ్రహ్మ విద్య చెప్తానరా అని చెప్పి పిలవకూడదు. వాడంతట వాడుగా వచ్చి అడిగితే కానీ చెప్పకూడదు. దానికి ఒక నియమం ఉంది శాస్త్రంలో. ఏమిటి ఆ నియమం అంటే నా పృష్ఠ కస్యచిత్ బ్రూయాత్. అడగని వాడికి ఎన్నటికీ చెప్పకు అన్నాడు. నా పృష్ఠ, ఎవరైనా అడగకపోతే బ్రహ్మ విద్య గురించి నా పృష్ఠ కస్యచిత్ బ్రూయాత్, ఎవరికి చెప్పవాకు. మొదటి నియమం. నచ అన్యాయేన వా పునః, మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఒకవేళ అడిగినా కూడా చెప్పకు అన్నాడు. ఫస్ట్ అడగందే చెప్పవాకు అన్నాడు. ఆ అడగటం కూడా మర్యాద లేకుండా గౌరవం లేకుండా అడిగాడనుకో వాడికి చెప్పవాకు అన్నాడు. నచ అన్యాయేన వా పునః అన్నారు. నా పృష్ఠ కస్యచిత్ బ్రూయాత్ నచ అన్యాయేన వా పునః. అప్పుడు ఏం చేయాలి మరి? అడగని వాడికి చెప్పకూడదు, మర్యాదగా గౌరవంగా అడగని వాడికి చెప్పకూడదు. మరి ఎవరికి చెప్పాలన్నారు? నీకు తెలుసు కదా అన్నా, మరి ఎట్లా చెప్పేదండి, నాకు చాలా జ్ఞానం ఉంది కదా అన్నాడు. నోరు మూసుకో అంటుంది శాస్త్రం. జానన్నపి మేధావి అయినవాడు, తెలుసుకున్నవాడు బాగా మూఢవత్ లోకమాచరేత్, తెలియని వాడిగా నటించు అన్నది శాస్త్రం. చూడండి ఎంత వార్నింగో. జానన్నపి మేధావి జడవత్ లోకమాచరేత్, ఏమీ తెలియని వాడిగా నటించు. అందుకని నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు చెప్పండి అని అడిగితేనే చెప్పు. ఆ అడిగేవాళ్ళు కూడా శ్రద్ధతో భక్తితో అడుగుతున్నారా లేదా అని గమనించి చెప్పు. లేకపోతే ఏం చేస్తావంటే నువ్వు కూడా ఏం తెలియని వాడిగా నటించు అంటుంది శాస్త్రం. అవన్నీ ఆ రోజులండి. ఇప్పుడు ఈ రోజుల్లో గురువుగారే పరిగెత్తుకుంటూ వస్తున్నారు చెప్పడానికి మనకు. మన ఇష్టం వచ్చినప్పుడు మనం వెళితే వెళతాం, లేకపోతే లేదు. ఆ అడగడం కూడా మీకు తెలుసా తెలుసా అన్నట్లుగా దబాయించి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అది శ్రద్ధతో భక్తితో విలువతో వినయంగా వెళ్ళడం అడగడం లేనే లేదు. అది అసలు ఆ క్వశ్చనే లేదు ఇప్పుడు. అవన్నీ మరీ చెప్తే క్లాసు కూడా రారని చెప్పి ఎక్కువ చెప్పడంలే మేము. ఇవన్నీ ఎలా తెలుస్తుంటే గురుగీత అనే పుస్తకం చదివితే తెలుస్తుంది. అందులో ఉన్నాయి. గురుగీత అనే పుస్తకంలో ఒక శిష్యుడు ఎలా ఉండాలి అనే విషయాలు చెప్పబడినాయి. అది చదివితే అందులో ఒక్క క్వాలిఫికేషన్ ఉండదు మనకు. అందుకని చెప్పను అది. చాలామంది అడిగారు నన్ను, గురుగీత చెప్పండి అని అన్నారు. గురుగీత కనుక చెప్తే నువ్వు అసలు క్లాసుకే రాలేవు. ఆ గురుగీతలో చెప్పినటువంటి శిష్యుడి లక్షణాలు కనుక వింటే మనకి ఈ జన్మకి రావు.
చాలా కష్టం. కనుక నాపృష్ట కశ్చిత్ బ్రూయాత్ నచ అన్యాయేన వా పునః జానన్నపి మేధావి జడవత్ లోకమాచరేత్ అన్నది శాస్త్రం. కనుక భృగు మహర్షి ఎలా అడగబోతున్నాడు తండ్రిని అని చెప్పడానికి ముందు ఈ శ్లోకం చెప్తున్నాను నేను మీకు. ఒక గురువుగారి దగ్గరికి వెళితే మనం ఎంత శ్రద్ధ భక్తితో ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన అహంకారం, మనం నడవడానికి ముందు మన అహంకారం నడుస్తూ ఉంటుంది. సామాన్య మానవులకి వారు నడిచే ముందు వారికి ముందే అహంకారం నడుస్తూ ఉంటుంది. అర్థమై ఉంటుంది అనుకుంటాను. కనుక అహంకారం నడుస్తూ ఉన్నప్పుడు ముందు వాడికి ఏం వినయం వస్తుంది, ఏం శ్రద్ధ వస్తుంది? కొంచెం వినయం ఉంటే నేను చాలా వినయంగా ఉన్నాను అనుకుంటాడు. అతి వినయం ధూర్త లక్షణం అన్నారు. అతి వినయంగా ఉండడం కూడా డేంజరే. అంటే ఏదో ఎజెండా ఉంది మనసులో అని అర్థం. అతి వినయంగానూ ఉండకూడదు, వినయం లేకుండానూ ఉండకూడదు. కనుక ఇది ఒక శ్లోకం. మరొక శ్లోకం కూడా ఉంది. వాచ్యం శ్రద్ధా సమేతస్య, సమేతస్య వాచ్యం. శ్రద్ధతో కూడిన వాడికి మాత్రమే చెప్పు. శ్రద్ధతో అంటే ఏమిటి? గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ. మా గురువుగారు మాట్లాడుతున్నారు అంటే సాక్షాత్ భగవంతుడే మాట్లాడుతున్నాడు అనేటువంటి భక్తి ఉండాలి. వేదాంత వాక్యం చెప్తున్నారు అంటే ఆ వేదాంత వాక్యం భగవత్ వాక్యం, దానికి తిరుగులేదు. గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ అని తత్వబోధలో చూసాం. వాచ్యం శ్రద్ధా సమేతస్య. ఇప్పుడు ఈ శ్లోకం చెప్పేది శ్రద్ధ కలిగిన వాడికే చెప్పు. పృచ్ఛతస్య విశేషతః. చక్కగా శ్రద్ధతో భక్తితో దక్షిణతో, చేతిలో దక్షిణో పండ్లో పూలో తీసుకొని వచ్చి గురువు దగ్గర చూడాలి. గురువుగారు ఎప్పుడు అనుకూలంగా ఉంటారా మనకును చూసి పృచ్ఛతస్య విశేషతః, విశేషంగా గురువుగారి దగ్గరికి వెళ్ళి అడగాలి. కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఎంతెంత వినయంగా ఉంటావో గురువు దగ్గర అంతంతగా నీకు ప్రయోజనం లభిస్తుందన్నారు. గురువుగారి మనస్సులో మనం నిలబడిపోవాలి. గురువుగారి మనస్సుని మనం ఆక్రమించాలి. గురువుగారి మనస్సు ఆక్రమించాలంటే ఎంత తపస్సు చేసి ఉండాలి? అది అందరికీ సాధ్యం కాదండి. దేవుణ్ణి మెప్పించడం అయినా సులభమేమో కానీ గురువుని మెప్పించడం చాలా కష్టం. దేవుణ్ణైనా మెప్పించవచ్చునేమో కానీ గురువుని మెప్పించలేము. ఒకసారి పరమార్థానంద స్వామి వారు కోయంబత్తూరులో మాట్లాడుతూ ఉపన్యాసనం సబ్జెక్టు మాట్లాడడంలో చెప్పడంలో దయానంద స్వామి వారిని తృప్తిపరచడం చాలా కష్టం అని అన్నారు. అంటే స్వామివారిని, దయానంద స్వామి వారికి ఉన్నటువంటి జ్ఞానం అంతటి జ్ఞానం వారికి అంత తొందరగా వారి శిష్యులు చెప్పేది నచ్చదు. అంటే వారి లెవెల్కి వాళ్ళు చెప్పగలగాలి స్టూడెంట్స్. అందుకని శిష్యులందరికీ కూడా భయం వారి ముందు మాట్లాడటానికి. ఎందుకంటే వారికి ఉన్నటువంటి క్లారిటీ పద్ధతి అంటే అదంతా కూడా. అందుకని ఏ శిష్యుడు కూడా వారిని తృప్తిపరచడం అనేటువంటిది చాలా చాలా కష్టం అని చెప్పి పరమార్థానంద స్వామి వారే చాలా ఉన్నతమైనటువంటి గురువులు. వారే అట్లా చెప్పారంటే ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏమిటి అన్నారు. అంటే గురువు యొక్క మనసును గ్రహించడం ఎంత కష్టం. ఆ గురువు గారిని గ్రహించిన తర్వాత మనకి ఏమేమి లోపాలు ఉన్నాయని కూడా మనం గ్రహించుకోవడం కూడా చాలా అవసరం. కనుక ఇవన్నీ చాలా చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు. కనుక ఎంతెంత శ్రద్ధతో ఉంటే పృచ్ఛతస్య విశేషతః అడగాలి వెళ్ళి. సరి అయిన సమయంలో సరి అయిన పద్ధతిలో అడగాలి. శ్రద్ధా విహీనస్యతు ప్రోక్తం. ఒకవేళ శ్రద్ధ లేని వాడి కనుక నువ్వు చెప్పావు అంటే శ్రద్ధా విహీనస్యతు ప్రోక్తం, సరిగ్గా విలువ లేకుండా వినయం లేకుండా శ్రద్ధ లేకుండా అడిగేవాడికి నువ్వు చెప్పావి అనుకో తొందరపడి,
అది ఇంటలెక్చువల్ ఇచ్చింగ్ అంటారు. కొంతమందికి తెలిసిన తర్వాత నోట్లో దాగదు అది చెప్పే వరకు. శ్రద్ధా విహీనస్యతు ప్రోక్తం అరణ్య రుదితోపమం అన్నారు. అరణ్యంలోకి వెళ్ళి పెద్దగా కేకలు పెట్టామనుకో, అరణ్యంలోకి వెళ్ళి పెద్దగా కేకలు పెడితే ఎవరికి వినపడుతుందండి? ఈ శ్రద్ధ లేని వాడికి చెప్తే అట్లాగే అన్నాడు. అరణ్య రుదితోపమం వాచ్యం శ్రద్ధా సమేతస్య పృచ్ఛతస్య విశేషతః శ్రద్ధా విహీనస్య తు ప్రోక్తం అరణ్య రుదితోపమం. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లు అన్నారు. చూసారా? చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లుగా వాడికి ఏం వినపడుతుంది ఊదితే? కనుక వేదాంతం గురువులు వచ్చి మన దగ్గర బోధిస్తున్నారంటే అంత తేలిగ్గా తీసుకోకూడదు. అర్థమైందా? వారి కోసం, వారి ఆనందం కోసం వారు చెప్పుకుంటున్నారు. అంతేగాని ఏదో మన నాలెడ్జ్ చూసో మన యొక్క క్వాలిఫికేషన్ చూసి వచ్చి చెప్పడంలే. కనుక అంత జాగ్రత్తగా చదవాలి గురువు దగ్గరికి వెళ్ళి. అందుకని మనకున్నటువంటి డిగ్రీలు, మనకున్నటువంటి ప్రీవియస్ అనుభవాలు, ఇవన్నీ స్కాలర్షిప్లు, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఎంతటి వాడైనా సరే, ఎంతటి గొప్పవాడైనా సరే బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు అత్యంత వినయంతో వెళ్ళాలి. మీరు అది చూస్తారు ఇప్పుడు ఈ భృగువల్లిలో. ఎంత ఓర్పు కావాలి శిష్యుడికి, ఎంత శ్రద్ధ కావాలి, ఎంత జ్ఞానం, వివేకం. జ్ఞానం అంటే ఇక్కడ వివేక జ్ఞానం కావాలి. అవి ఉన్నప్పుడే విద్య బోధిస్తారు, బోధించిన విద్య ఉపయోగపడుతుంది. అందుకని ఆజన్మాంతం త్రయం సేవ్యం వేదాంతో గురురీశ్వరః ఆదౌ జ్ఞానాప్తయే పశ్చాత్ కృతజ్ఞ నివృత్తయే అన్నారు. జీవితాంతం కూడా మూడింటిని మరచిపోకూడదు. ఆజన్మాంతం త్రయం సేవ్యం, ముగ్గురిని సేవించాలి. ఈశ్వరో గురు వేదాంత అన్నారు. ఈశ్వరుణ్ణి మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు, గురువుని మర్చిపోకూడదు. ఎప్పటికీ గురువు పూజ చేస్తూనే ఉండాలి. ఆజన్మాంతం త్రయం సేవ్యం గురు వేదాంతో గురురీశ్వర అన్నారు. వేదాంతం గురువు ఈశ్వర. ఎందుకు అంటే మొదట వాళ్ళని పూజ చేసేది దేనికంటే ఆదౌ జ్ఞానాప్తయే. మొదట మనం ఈశ్వరుని పూజిస్తాం, వేదాంతం చదువుతాం, గురువు భక్తితో ఉంటాం. ఆదౌ ముందు, జ్ఞానం రావడానికి ముందు జ్ఞాన ఆప్తయే, జ్ఞానాన్ని పొందడం కోసం వారికి సేవ చేస్తాం. తర్వాత సేవ చెయ్యాలా వద్దా అంటే చెయ్యాలి. కృతజ్ఞత్వ నివృత్తయే అన్నారు. కృతజ్ఞత్వ అంటే ఏమిటి? కృతజ్ఞుడి కావాకు ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉండాలి జీవితాంతం, ఈశ్వరుడికి, వేదాంతానికి, గురువుకి అని చెప్తుంది శాస్త్రం. అటువంటి పరంపర మన పరంపర. టీచర్స్ డే అనేటువంటిది వ్యాస పూర్ణిమే టీచర్స్ డే, నాట్ రాధాకృష్ణన్ డే. ఓకే, సర్వేపల్లి రాధాకృష్ణన్ డే టీచర్స్ డేగా ప్రకటించారు. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్కి ముందు టీచర్సే లేరా అండి ప్రపంచంలో, దేశంలో? చెప్పండి. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టడానికి ముందు గురువులే లేరా? అంటే గురు పరంపరే లేదా? అంటే ఇప్పుడైనా పుట్టాం మనం, ఈ మధ్యనైనా కల్చరల్గా పెరుగుతున్నామా? వ్యాస భగవానుడు ఆ పరమాత్ముడి దేవుడికి మనకు మధ్యలో లింక్గా ఆయన్ని గురువుగా వ్యాస పూర్ణిమగా పెట్టి, వ్యాస భగవానుడు మనకు గురువుకు మధ్య అన్నమాట. ఆ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అని చెప్తూ, కనుక గురు పరంపర అనేటువంటిది అటువంటిది. మన శాస్త్రం చూస్తే ఋషులు అందరూ వారి వారి శిష్యులకు ఎలా బోధించారంటే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టీచర్స్, శిష్యాస్. వాళ్ళ పేర్లు వింటుంటేనే ఎంత ఆనందం వేస్తుందో మనకు. గురు శిష్య పరంపర చదవాలంటే బృహదారణ్యకంలో వంశ బ్రాహ్మణం అనే బ్రాహ్మణం ఉంది. కనుక చాలా అద్భుతమైనటువంటి పరంపర మంది.
గురు శిష్య పరంపర అనాదిగా వస్తున్నటువంటిది, సృష్టి మొదల నుంచి వస్తున్నదని చెప్పి తెలుసుకోవాలి మనం. అర్థమైందా? ఈ భృగు అనేటివాడు ఇక్కడి నుంచి మొదటి శ్లోకం అనువాకం నుంచి మొదలవుతుంది. అంతేకాదు కృష్ణుడు కూడా చెప్పాడు, నా తపస్కాయ అభక్తాయ కదాచన అన్నాడు. అర్జున, ఈ బ్రహ్మ విద్యని అతపస్కుడైనటువంటి అంటే తపస్సంపన్నుడు కానటువంటి వాడికి చెప్పకూడదన్నాడు. ఎటువంటి నియమ నిష్ఠను ఆచారం లేని వాడికి చెప్పకూడదన్నాడు. అతపస్కాయ నా భక్తాయ అభక్తుడికి చెప్పొద్దు అన్నాడు. నాస్తికుడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ బ్రహ్మ విద్యను చెప్పకూడదన్నాడు. కదాచన, ఎన్నటికి కూడా. ఇది వార్నింగ్ కృష్ణ పరమాత్మ చెప్పాడు. తర్వాత ముందు శాంతి పాఠం మొదలు పెడతాం. ఈ శాంతి పాఠం శిక్షావల్లిలో ఒక శాంతి పాఠం, బ్రహ్మవల్లికి ఒక శాంతి పాఠం చదివాం. అదే శాంతి పాఠం ఇక్కడ కూడా. ఓం సహనాభవతు షన్నో మిత్రశం వరుణ అనేటువంటిది శిక్షావల్లికి చదివాం. ఆనందవల్లికి సహనాభవతు, దీనికి కూడా సహనాభవతి ప్రార్థన కనుక కలిసి చదువుతాం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ప్రార్థన చాలా ముఖ్యమైనటువంటిది. శిష్యుడే తన తరపున గురువు గారికి కూడా చేర్చి ప్రార్థన చేస్తున్నాడు. నేను మా గురువు గారు ఎప్పుడూ ఈ శాస్త్రంలో ఉంటూ మా యొక్క విద్య మా యొక్క జ్ఞానం పెరుగుతూ ఉండుగాక, మేము ఎటువంటి విద్వేషాలకు లోను కాకుండా ప్రేమతో భక్తితో మా గురువుగారు నాకు బోధించుగాక, నేను భక్తితో ఉంటే మా గురువుగారు నాకు ప్రేమతో బోధించుగాక అని చెప్తూ దీని యొక్క వివరణ మనం కఠోపనిషత్తులో చూసాం. క్రిందటి ఉపనిషత్తులో కూడా చెప్పాను వివరంగా. ఇప్పుడు మొదటి మంత్రానికి వెళతాం. భృగుర్వై వారుణిః వరుణం పితరముపససార అధీః భగవో బ్రహ్మేతి తస్మాదేతత్ ప్రోవాచ. అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. భృగుర్వై వారుణిః. భృగు వై, వై అంటే ఎప్పుడో జరిగినటువంటి ఈ యొక్క కథ అంశం. తండ్రి కొడుకుల మధ్య జరిగినటువంటి సంవాదం ఎప్పుడో జరిగింది అని మనకు తెలియజేయడానికి వై అని అర్థం సంస్కృతంలో. భృగు వారుణిః. భృగు అనే మహర్షి వరుణస్య అపత్యం పుమాన్ వారుణిః. భృగుకు మరొక పేరు వారుణి. వరుణ మహర్షి యొక్క కొడుకు కనుక, పుత్రుడు కనుక వరుణస్య అపత్యం పుమాన్ కనుక వారుణి అని పేరు భృగు మహర్షికి. కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో మహర్షీణాం భృగురహం అన్నారు. మహర్షులలో నేను భృగు మహర్షిని అన్నారు. అంటే భృగు మహర్షి అంతటి గొప్పడి వారు అని అర్థం. మహర్షుల్లో భృగు మహర్షిని నేను అన్నాడు అంటే కృష్ణ పరమాత్ముడే భృగు మహర్షి ఎంత గొప్పవాడై ఉండాలి.
భృగు మహర్షి 2 సార్లు జన్మ తీసుకున్నారు. మొదట బ్రహ్మదేవుడికి మానసపుత్రుడిగా పుట్టాడు. బ్రహ్మదేవుడికి మానసపుత్రుడిగా పుట్టాడు భృగు మహర్షి మొదట. ఆ సృష్టి మొదట్లో పుట్టినప్పుడు భృగు మహర్షి దక్ష యజ్ఞంలో ఆయన కూడా భస్మం అయిపోయినాడు. భృగు మహర్షి దక్షయజ్ఞం జరిగినప్పుడు ఆ ఋషులందరూ వెళ్ళారు కదా, అక్కడ శివుడు వచ్చినప్పుడు మొత్తం దగ్ధం అయిపోతుంది కదా శచీదేవి యొక్క దానివల్ల. ఆ శివుడు వచ్చి వీరభద్రుణ్ణి జటాజూటంలోంచి వీరభద్రుడిని తీస్తే మొత్తం భస్మం అయిపోయినప్పుడు భృగు మహర్షి కూడా అందరూ భస్మం అయిపోయినారు. ఆ భృగు మహర్షి మళ్ళీ వరుణ పుత్రుడిగా పుడతాడు. కనుక వారికి పూర్వజన్మ సంస్కారం ఉంటుందన్నమాట. ఆ విద్య అంతా ఉంటుంది వారికి. అటువంటి పూర్వజన్మ సంస్కారం జ్ఞానం ఉన్నటువంటి మహర్షి కూడా తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? విద్య కోసం. అంటే సర్వమానవాళికి తెలియజేయడం కోసం. శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్రేణ నా కుర్యాత్ అని తెలియజేయాలి కదా. కృష్ణ పరమాత్మ అర్జునుడికి మాత్రమే భగవద్గీత ఎందుకు బోధించాడండి అంటే అర్జునుడు అడిగాడు, కృష్ణ పరమాత్మ బోధించాడు. పాండవులందరికీ బోధించవచ్చుగా. 5గురిని పిలిచి నాయన రండి కూర్చోండి నేను బోధిస్తాను అన్నాడా కృష్ణ పరమాత్మ? అనలేదే. అర్జునుడికి మాత్రమే చెప్పాడు. ఎందుకంటే అర్జునుడు అడిగాడు, కృష్ణుడు చెప్పాడు. అర్థమైంది? అర్జునుడు అడక్కపోతే చెప్పి ఉండేవాడు కాదేమో. కాదు, చెప్పడు, చెప్పకూడదు, శాస్త్ర నియమం. కనుక మనకు దగ్గరికి వచ్చి గురువులు చెప్తున్నప్పటికీ కూడా మనం అప్పుడన్నా ఎప్పుడన్నా ఒక్కసారన్నా వెళ్ళి ఫార్మాలిటీ కోసమైనా మాకు ఈ జ్ఞానం వచ్చేటట్లుగా ఆశీర్వదించండి అని చెప్పని కనీసం నామకే వాస్తైనా అడగాలి. పద్ధతి అది. ఇప్పుడేముందంటే 50 మంది 60 మంది 100 మంది స్టూడెంట్స్ ఉండటం వల్ల గురువులు చెప్పింది ఆ గాలిలో అట్లాగే పోతుంది. అది చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పుంటాం. సొంతంగా చెప్పరు, కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పేవన్నీ కాంటెక్స్ట్ బేస్డ్ కదా. కాంటెక్స్ట్ బేస్డ్గా వచ్చేటప్పుడు అవన్నీ మనకే చెప్తున్నారు గురువు గారు అని చెప్పి మనం గ్రహించగలగాలి. ఆ భృగు గురించి చెప్తున్నారు స్వామిని వారు, వరుణు గురించి చెప్తున్నారు అనుకుంటా. భృగుకేనా బ్రహ్మ విద్య, మనకు అక్కర్లేదా? అందుకని శాస్త్రం అనేటువంటి దర్పణం లాంటిది. దర్పణం అంటే అద్దం. అద్దం చూసుకుంటే మన ముఖం ఎలా కనపడుతుందో శాస్త్రం చదువుతూ ఉంటే మన మనస్సు ఎలా ఉంది కనపడుతుంది. అందుకని శాస్త్రం మనల్ని ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా, ఒక రాయిని చెక్కినట్లుగా మనల్ని శాస్త్రం చెక్కుతుంది. మనల్ని చిజిలింగ్ అన్నమాట. ఆ చిజిలింగ్ చేసేటప్పుడు రాయికి ఎంత కొడుతూ ఉంటాడు టకటక టకటక అన్న. అట్లాగే ఒక్కొక్క వాక్యము చెబుతూ ఉంటే మనకు కూడా అట్లాగే కొంచెం కొంచెం సూటిగా ఉంటుంది. అప్పుడే తట్టుకోవాలి, సహించాలి, ఆనందంగా స్వీకరించాలి. ఈ వాక్యాల వల్ల, వేదవాక్యాల వల్ల నా జీవితమే మారబోతున్నది, ఒక సంక్రాంతి వస్తున్నది అని అర్థం. సమ్యక్ క్రాంతి. నేను గనక దానికి తయారుగా ఉండకపోతే సమ్యక్ క్రాంతి రాదు, సంక్రాంతి రాదు. సంక్రాంతి రోజు పొంగల్ చేసుకొని తింటాం, అది వేరే విషయం. మన జీవితంలో సంక్రాంతి వచ్చే ముందు ఆ మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. అది నిజమైన సంక్రాంతి. కనుక ఆ సంక్రాంతి రావాలి అంటే మన గురువు దగ్గర అత్యంతమైనటువంటి శ్రద్ధ కావాలి అని చెప్పి అర్జునుడు ఎప్పుడైతే శ్రద్ధతో శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు అర్జునుడు. నేను నీ శిష్యుణ్ణి, నీకు శరణాగతుణ్ణైపోతున్నాను, నాకు ఏది మంచిదో నువ్వు నాకు చెప్పవలసింది అని అడిగాడు. అది అడగాలి అంటే మనలో ఉన్నటువంటి అహంకారం అనే దాన్ని పక్కన పెడితే కానీ అడగలేం.
ఆ విషయం మీద మనకు జిజ్ఞాస కావాలి. కనుక అలా కోటికొక్కళ్ళలో ఎవరో అడుగుతారు, అన్ని అర్హతలుండి ఆ గురువుగారు చెప్తే వాళ్ళకి మోక్షం వస్తుంది. అంతే. ఎంత కష్టమో చూసారా? కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు? మనుష్యాణం తర్వాత మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నాడు. అందుకని సంవత్సరాల తరబడి చదవంగా అదే పనిగా అందులోనే ఉంటే మన జీవితంలో సంక్రాంతి వచ్చేస్తుంది. భృగుర్వై వారుణి అన్నారు. ఏం చేశాడు భృగు మహర్షి? వరుణం పితరం ఉపససార. వరుణుడైనటువంటి తన తండ్రిని, పితరం తన తండ్రిని, ఉపససార సమీపించాడు. ఉపససార అంటే సమీపించాడు అని అర్థం. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అధీహి భగవన్ బ్రహ్మేతి, ఇది ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టుకోవాలి. అధీహి భగవన్ బ్రహ్మేతి అన్నాడు. భగవన్ భగవః అంటే దైవ సమానులైనటువంటి ఓ నా తండ్రి. చూడండి సంబోధన. భగవః అంటే భగవంతుడు సమానమైనటువంటి దైవ సమానమైనటువంటి ఓ నా తండ్రి. భగవః అధీహి ఉపదేశించండి, నాకు బోధించండి. అధీహి ఉపదేశించండి. ఏమిటి? బ్రహ్మని గురించి ఉపదేశించండి. ఇది ఈ విధంగా అడిగాడు. అడగగానే అడిగిన వాడికి చెప్పాలి, అడగని వాడికి చెప్పకూడదు. అడగని వానికి చెప్పకూడదు, ఒక రూల్. అడిగిన వాడికి చెప్పకుండా ఉండకూడదు. అడిగిన వాడికి చెప్పకపోతే ఆ గురువు బ్రహ్మరాక్షసుడైపోతాట. అడిగిన శిష్యుడికి గనక చెప్పకపోతే ఆ గురువు బ్రహ్మరాక్షసుడైపోతాడు. కనుక అడిగిన వాళ్ళకి చెప్పాలి. కనుక మనం అడిగితే గురువుగారు చెప్తారు, మనం అడగకపోతే చెప్పరు. అది లెక్క. ఇక్కడ మేము అడగకుండా మీరు చెప్తున్నారు కదండి అన్నారు. గురువారు చెప్తున్నారు, కానీ అది బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వదు. వారు బ్రహ్మ విద్య గురించి చెప్పినా కూడా అది బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వదు. జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది, బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వదు. జ్ఞానం అంటే ఏమిటి? ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. ఫిజిక్స్ జ్ఞానం, కెమిస్ట్రీ జ్ఞానం, కంప్యూటర్ జ్ఞానం, సంగీత జ్ఞానం వచ్చినట్టుగానే ఇదొక జ్ఞానం వస్తుందండి. స్కాలర్షిప్ వస్తుంది, కానీ నేను బ్రహ్మననే జ్ఞానం రాదు. అందుకని అడగాలి. అడగడానికి ముందు ఒక 5-6 ఉపనిషత్తులు చదివిన తర్వాతనే మనం అడగాలి అనేటువంటి కోరిక వస్తుంది. ఇప్పుడు ఎన్నో ఉపనిషత్తు అంటే 6వ ఉపనిషత్తు 7వ ఉపనిషత్తు మనం చదివేది. ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం. కనుక మనలో శిష్యుడు ముముక్షువు తయారవ్వడానికే కొన్ని సంవత్సరాలు చదువుతున్నాం. నష్టమేం లేదు, ముముక్షువు రావాలి కదా బయటికి. ఓకే, ఎందుకంటే గురువులు మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మనకు ముముక్షువులు ఎవరో తెలియదు ఇప్పుడు. అది బాధ. మనం ముముక్షులమై గురువు దగ్గరికి వెళ్ళి ఎత్తుక్కుంటూ ఎక్కడున్నారో అని చెప్పి ఎత్తుక్కుంటూ హిమాలయాలకు వెళ్ళేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఇప్పుడు హిమాలయంలో ఉన్నవాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కదా. ఎక్కడున్నా, హిమాలయాల్లో ఉన్నా, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న గురువే జ్ఞానేనండి. ఎక్కడున్నా కూడా ఆ మణిని పట్టుకొని వెతికి పట్టుకొని ఆ జ్ఞాని బోధన వల్ల జ్ఞానం పొందడం అనేది జన్మల సుకృతం ఉండాలి. సరే, అలా భృగువు ఆ సుకృతం ఉండడం బట్టి తన ఇంట్లోనే తన తండ్రి దగ్గరే ఆ విద్యను పొందగలుగుతున్నాడు. అధీహి భగవో బ్రహ్మ ఇది అడిగాడు. అప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? తస్మాత్, అలా అడిగాడు కనుక తస్మాత్ ఏతత్ ప్రోవాచ. తస్మాత్ తస్మై
తస్మాత్ తస్మాయేతత్ అనుంది. తస్మా అనేటువంటిది తస్మై అని రాసుకోవాలి. తస్మై అంటే ఆ భృగు మహర్షికి, ఆ భృగువుతో, ఏతత్ ఈ బ్రహ్మాన్ని గురించి. ఏ బ్రహ్మం? ఇప్పటి వరకు ఆనందవల్లిలో ఏ బ్రహ్మాన్ని అయితే విన్నారో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్, ఆ బ్రహ్మాన్ని గురించి, ఏతత్ ఈ బ్రహ్మాన్ని గురించి ప్రోవాచ చెప్పాడు, బోధించాడు. ఏమని? ఈ విధంగా అన్నారు. ఇప్పుడు వస్తుంది అది. భృగువుకి వరుణుడు ఏం చెప్పాడు అనేటువంటిది ఇప్పుడు రాబోయేటటువంటిది విషయం. ఏం చెప్పాడు? మొదట అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనః వాచం బ్రహ్మ ఇది. బ్రహ్మ అని లేదు, మనం సప్లై చేసుకోవాలి. బ్రహ్మ అంటే ఏమిటి నాన్నగారు అని అడిగాడు. నాయన బ్రహ్మ అంటే ఏమీ లేదు, అన్నం బ్రహ్మ అన్నాడు. అన్నం బ్రహ్మ అంటే ఇవన్నీ కూడా ప్రాణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ, చక్షు కళ్ళు శ్రోత్రం ఇవన్నీ కూడా, వాక్ బ్రహ్మ, ఇవన్నీ బ్రహ్మ అన్నాడు. ఇదేమిటండి బ్రహ్మ అంటే ఏదో ఇట్లా అని చెప్పాలి కానీ అన్నం బ్రహ్మ అంటాడేమిటి, ప్రాణం బ్రహ్మ అంటారేమిటంటే, అన్నం ద్వారా ఉపలబ్ధి అయ్యేవాడు బ్రహ్మ. అన్నం అంటే ఈ శరీరం, పంచభూతాలతో చేయబడిన ఈ శరీరం ఏదైతే ఉందో అన్నం, ఈ శరీరం ఉపలబ్ధి స్థానం బ్రహ్మమునకు అన్నారు. బ్రహ్మ ఎవరు అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఉపలబ్ధి అంటే లభిస్తున్నాడు నాయన బ్రహ్మ అన్నాడు. ఈ శరీరంలో లభించేవాడే బ్రహ్మ అన్నాడు. ఉపలబ్ధి ద్వారా అని చెప్తున్నాడు ఈయన. బ్రహ్మ అంటే ఏమిటి? అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనో ఇతి అంటే ఇవన్నీ ఉపలబ్ధి ద్వారాణి అన్నారు. ఉపలబ్ధి ద్వారాణి అంటే ఏమిటి? పళముదిరి చోలయ్య అంటారు. అక్కడ ఏముంటాయండి? పండ్లు ఉంటాయి. పళముదిరి చోళయ్యన్న నీలగిరీస్కి వెళ్ళా ఉంటాయండి. అక్కడ ఏం ఉపలబ్ధి, ఏం లభిస్తాయి? అన్ని ప్రొవిజన్స్ లభిస్తాయి. ఉపలబ్ధి ద్వారం అన్నాం. అది లభించే చోటు అన్నాం. మనకి ఏవి కావాలో ఎక్కడ దొరుకుతాయో మనకు తెలుసు. బాటా షాపుకి వెళ్ళి ఏమడుగుతారు? చెప్పులు కావాలని అడుగుతారు. చెప్పులు ఉపలబ్ధి స్థానం. తంగమాడికి వెళ్ళి ఏమడుగుతారు? గోల్డ్ చైన్ ఉపలబ్ధి స్థానం అన్నారు. పండ్లు అక్కడికి వెళ్తే, పడముదిరి చోళకి వెళ్తే పండ్లు ఉపలబ్ధి స్థానం అన్నారు. నాకు బ్రహ్మని చెప్పండి అని అడిగితే అన్నం బ్రహ్మ ఉపలబ్ధి స్థానం, ప్రాణం బ్రహ్మ ఉపలబ్ధి స్థానం, శ్రోత్ర ఇంద్రియం బ్రహ్మ ఉపలబ్ధి స్థానం, జ్ఞాన ఇంద్రియం, చక్షు బ్రహ్మ ఉపలబ్ధి స్థానం జ్ఞానేంద్రియం, మనస్సు అంతఃకరణం బ్రహ్మ ఉపలబ్ధి స్థానం, వాక్కు బ్రహ్మ ఉపలబ్ధి స్థానం అన్నారు. అది బ్రహ్మ ఉపలబ్ధి ద్వారాణి. వాటి ద్వారా అందులోకి వెళ్ళు నాయన, బ్రహ్మ కనపడతాడు, బ్రహ్మ తెలుసుకుంటావు అన్నాడు. అది నీకు ఏది కావాలంటే అక్కడెక్కడికి వెళ్తావు కదా, ఇప్పుడు ఈ ఉపలబ్ధి ద్వారాల్లోకి వెళ్ళు, లోపల పంచకోశాల్లోకి వెళ్ళి తెలుసుకో, అక్కడ బ్రహ్మ నీకు లభిస్తాడు అన్నాడు. ఉప్పు బొమ్మ నీళ్లలోకి వెళ్ళిందిట లోతు చూడటానికి. మంచి ఎగ్జాంపుల్. ఉప్పు బొమ్మ అండి, సాల్ట్ డాల్. ఉప్పు బొమ్మ నీటిలోకి సముద్రంలో దిగిందట. దీని లోతు చూడాలి ఏమైనా సరే అని అన్నారు. చూడటానికి పోయేటప్పుడు ఏమైంది? కరిగిపోయింది. కరిగి ఏమైపోయింది? నీరైపోయింది. అదేవిధంగా మనం కూడా బ్రహ్మ బ్రహ్మ అని వెతుక్కుంటూ పోయి లోపల పంచకోశాలు దాటి దాటిపోతే ఏం మిగిలిందంటే బ్రహ్మమైపోయినాడు వీడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు. ఉప్పు బొమ్మలాగా కరిగిపోతాం మనం కూడా. ఏమండి నిజంగా కరిగిపోతామా? అయితే నీ క్లాస్కి రానంటారు.
కనుక పంచకోశాల ద్వారా ఆ యొక్క బ్రహ్మాన్ని గ్రహించాలి. ఎక్కడున్నాయండి పంచకోశాలు? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ విజ్ఞానమయ కోశాలన్నీ ఎక్కడున్నాయి? ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నాయి? ఎన్ని మైళ్ళ దూరం ఏమిటి స్వామిని? ఇక్కడే కదా, ఇక్కడే ఉంది శరీరం, ఇక్కడే ప్రాణం ఉన్నది, ఇక్కడే మనస్సు ఉన్నది, ఇక్కడే చక్షురింద్రియం, ఇక్కడే శ్రోత్రేంద్రియం, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎంతో దూరం కూడా లేవు. నేను అంటున్నానే ఇక్కడే ఉన్నాయి అన్నారు. మరి ఇక్కడే బ్రహ్మాన్ని గ్రహించు అన్నాడు వరుణుడు భృగుడితో. అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి. తర్వాత ఏమంటున్నారు? తగుం హోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి సతపోతప్యత సతపస్తప్త్వా. తగుం హోవాచ. తం అంటే ఆ భృగుడికి, తన కొడుకైనటువంటి పుత్రుడైనటువంటి భృగుడితో తగుం హ ఉవాచ వరుణ మహర్షి చెప్పాడు. ఏమని అంటే, ఇది బ్రహ్మలక్షణ వాక్యం, తటస్థ లక్షణం అంటారు దీన్ని. బ్రహ్మవల్లిలో రెండవ వల్లిలో స్వరూప లక్షణం విన్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇస్ ద స్వరూప లక్షణం, డైరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మన్. ఇప్పుడు బ్రహ్మం అంటే ఏమిటి అని చెప్పి తండ్రి చెప్తున్నాడు. వరుణుడు, బ్రహ్మం అనేటువంటిది ఏమి లేదు నాయన, దేని నుంచైతే ఈ సృష్టి అంతా వచ్చిందో అదే బ్రహ్మం అన్నాడు. యతో వా ఇమాని భూతాని జాయంతే, ఇది మొదటి లక్షణం బ్రహ్మానికి. సృష్టి కారణం అని అర్థం. దేని నుండైతే ఈ సృష్టి అంతా వచ్చిందో అదే బ్రహ్మం అన్నాడు. సృష్టి కారణం. ఏన జాతాని జీవంతి, దేని వలననైతే ఈ సృష్టి అంతా నిలబడి ఉన్నదో, నిలచి ఉన్నదో, స్థితి కారణం ఆ బ్రహ్మమే అన్నాడు. ఏన జాతాని జీవంతి, ఈ పుట్టినవన్నీ కూడా దేని వలనైతే జీవిస్తున్నాయో అదే బ్రహ్మం అన్నాడు. యత్ ప్రయంతి అభిసంవిశంతి, దేనిలో అయితే మరలా అన్ని జీవరాశులు కలిసిపోతున్నాయో అదే బ్రహ్మం అన్నాడు. దాన్ని తత్ విజిజ్ఞాసస్వ, నువ్వు తెలుసుకో అన్నాడు. దేని నుంచైతే అన్నీ వస్తున్నాయో, దేని వలనైతే అన్నీ ఉంటున్నాయో, జీవరాశులన్నీ మరిలా దేనిలోకైతే వెళ్ళిపోతున్నాయో అదే బ్రహ్మమని నువ్వు విచారణ చెయ్యి. విజిజ్ఞాసస్వ, జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస, జిజ్ఞాసు భవ. నువ్వు విచారణ చెయ్యి. ఈ విధంగా బ్రహ్మ సృష్టి కారణం అని తెలుసుకో, స్థితి కారణం అని తెలుసుకో, లయ కారణం అని తెలుసుకో. జన్మాద్యస్య యతః, బ్రహ్మసూత్రంలో రెండవ సూత్రం, మొదటి అధ్యాయంలో మొదటి పాదంలో రెండవ సూత్రం. జన్మాది యస్య యతః, ఎవరి నుంచి అయితే ఈ జీవరాశులన్నీ పుట్టినాయో అదే బ్రహ్మం అన్నారు. భాగవతంలో కూడా చెప్పబడింది. మొదటి శ్లోకం భాగవతంలో భగవంతుణ్ణి సృష్టికారకుడిగా వర్ణింపబడింది. జిజ్ఞాసస్వ, తర్వాత తద్బ్రహ్మ ఇతి, ఆ సృష్టి స్థితి లయ కారణమే బ్రహ్మని నువ్వు తెలుసుకో. అప్పుడు భృగు ఏం చేశాడు? సతపో తప్యత, విచారణ చేయడం మొదలుపెట్టాడు.
సతపస్తప్వా తపస్సు చేసి ఏమిటి వచ్చే వారం చెప్తామన్నాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.